దేవునికి స్తోత్రం. సత్య స్వరూపయోగు ఆత్మను మనకు అనుగ్రహించి ఆయనలో పరవశించే కృపను అనుగ్రహించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. యోహాను సువార్త 4:24 ఈరోజు నరులలో దేవుడు ఒక ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మను ఆర్పకుండా ఉండాలని, ఆత్మలో మీరు బ్రతుకుతూ ఉండాలని, ఆత్మస్వరూపి జీవాత్మను మనకు అనుగ్రహించి దేవుని ఆత్మే నిన్ను సృజించింది అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ఆత్మ పావురం వలె దిగు రావటం చూసాం. మనం ఆత్మ చేత వారందరూ నింపబడడం చూసాము. అనేక మంది అంతమంది ఆత్మలో నింపబడుతున్నారో వారందరూ కూడా దేవుని విషయాలు అర్థం చేసుకునే కృపను దేవుడిస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసింపనివ్వండి. యెహోవా ఆత్మలను పరీక్షిస్తాడు. జ్ఞానము లేదా నీకు ఎలా ఆరాధించాలో జ్ఞానం ఇస్తాడు, నేర్పిస్తాడు. ఆత్మ సంబంధమైన కృపావరాలు నీకు ఇస్తుంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి, ఆ సత్యముతో మీరు ఆరాధించాలి. అవును, సత్య మార్గం నీవు కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ అంతరంగములో సత్యం ఉండాలి. నీ హృదయములో సత్యం మొలవాలి. నీ నోరు సత్యమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. సత్యం గూర్చిన సాక్ష్యం ఇవ్వటానికే నువ్వు పుట్టావని గుర్తుంచుకుని సత్య స్వరూపియగు ఆత్మ నీలో ఉన్నప్పుడు సమస్తము కూడా లోకంలో ఉన్నాన్ని పెంటగా ఎంచుకుని దేవుని జ్ఞానాన్ని పొందుకుని నీవు అంటావు, ఆత్మ ఎక్కడ దొరుకుతుంది, ఆరాధన ఎక్కడ దొరుకుతుంది, ఆయన మందిరం ఎక్కడ దొరుకుతుందని పరుగులు పెడుతూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను అబద్ధమాడుతున్నానా? ఆరాధనలో దేవుని ఆత్మను పొందుకోలేను. నేను దేవునితో ఉండలేకపోతున్నానా? నేను వ్యర్థుడని అయిపోతాను అని భయపడుతూ ఆయన చెంతకు వచ్చి ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం చూస్తారు, దేవుని చూస్తారన్నాడు. అటువంటి కృపలో మనల్ని వర్ధిల్లింప చేసి ఆయన ఆత్మతో నింపి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.